300 అడుగుల ఎత్తులో తీవ్ర కుదుపులకు లోనైన ఎయిర్ ఇండియా విమాన ఘటనలో పైలట్ రెండోసారి డోప్ టెస్ట్ లో విఫలమయ్యాడు. పైలట్ గంజాయి సేవించినట్లు డ్రగ్ టెస్ట్ లో తేలింది. ఫస్ట్ టెస్ట్ లోను పైలట్ ఇన్ కమాండ్ రిపోర్ట్ పాజిటివ్ వచ్చింది. తర్వాత సైకో యాక్ట్ పరీక్షలోను డ్రగ్స్ తీసుకున్నట్లుగా కన్ఫర్మ్ అయిందని పౌర విమానయాన శాఖ వెల్లడించింది. థాయిలాండ్ నుంచి ఢిల్లీకి వస్తున్న విమానం ఆగస్టు 4న తీవ్ర కుదుపులకు లోనైంది. ఈ ఘటనలో 17 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో ప్రయాణికులు సిబ్బంది కలిపి 145 మంది విమానంలో ఉన్నారు. ఈ ఘటనకు కారకులైన 2 పైలట్లను డీజీసీఏ ఇప్పటికే రోస్టర్ నుంచి తప్పించింది. అడుగుల ఎత్తులో తీవ్ర కుదుపులకు లోనైన ఎయిర్ ఇండియా విమాన ఘటనలో పైలట్ రెండోసారి డోప్ టెస్ట్ లో విఫలమయ్యాడు. పైలట్ గంజాయి సేవించినట్లు డ్రగ్ టెస్ట్ లో తేలింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, ఎయిర్ ఇండియా ఫుకేట్ ఘటనలో తాజాగా మరో కీలక విషయం వెలుగులోనికి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన పైలట్ రెండవసారి నిర్వహించిన డోప్ టెస్ట్ లో కూడా విఫలమయ్యారు. కేంద్ర పౌర విమాన శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం పైలట్ కు నిర్వహించిన సైకో యాక్టివ్ పరీక్షలలో గంజాయి సేవించినట్లు నిర్ధారణ కూడా అయింది. దీంతో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు ఈ ఘటన విషయానికి వచ్చేసరికి ఆగస్టు 4న థాయిలాండ్ లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం తీవ్ర కుదుపులకు గురైంది. విమానంలో సుమారు 300 అడుగుల ఎత్తులో ఉన్న సమయంలో తీవ్ర టర్బులెన్స్ ఎదురైంది. ఈ సమయంలో విమానంలో మొత్తం 145 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే తీవ్ర కుదుపుల కారణంగా 17 మందికి గాయాలయ్యేవి. అయితే ఈ ఘటన తర్వాత విమాన సిబ్బందిపై భద్రతాపరమైన చర్యలు కూడా ప్రారంభించింది డీజీసీఏ. 2 పైలట్లను రోస్టర్ నుంచి కూడా తొలగించింది. ఇప్పుడు ప్రధాన పైలట్ కు రెండవసారి నిర్వహించిన పరీక్షల్లో కూడా పాజిటివ్ రావడం ఈ కేసులో మరింత కీలకంగా మారింది. విమాన తీవ్ర కుదుపులకు గురైన ఘటన ఒకవైపు దర్యాప్తులో ఉండగా, అదే సమయంలో ప్రధాన పైలట్ డ్రగ్ టెస్ట్ లో రెండోసారి పాజిటివ్ తేలడం విమాన భద్రతపై పలు ప్రశ్నలు లేవనెత్తున్నాయి. ప్రస్తుతం సంబంధిత అధికారులు వ్యవహారాన్ని మరింత లోతుగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా విమానాన్ని నడిపే సమయంలో పైలట్ ఆరోగ్య పరిస్థితి, సైకో యాక్టివ్ పదార్థాల వినియోగం, డోప్ టెస్ట్ ఫలితాలు వంటి అంశాలు దర్యాప్తులో కీలకంగా మారనున్నవి. మరి ఈ వ్యవహారంపై ఏదైతే ఇండియన్ ఎయిర్లైన్స్ ఏ విధంగా స్పందిస్తుంది, పైలట్లకు సంబంధించి టెస్టులో ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు, పైలట్లలో ఏదైతే విమానంలో ప్రయాణించే ప్రయాణికులు కూడా కొంత ఆందోళన గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పైలట్లే గంజాయి లాంటి మత్తు పదార్థాలు తీసుకొని ఫ్లైట్ ను డ్రైవ్ చేయడం ఎంతవరకు సబ్బని ఆరోపణలు కూడా ఎదురవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో విమానయానంలో ప్రయాణించే ప్రయాణికులు భద్రత దృష్ట్యా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే ఇండియన్ ఎయిర్లైన్స్ చేస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రాము.